కొత్త సంవత్సరం రోజున తన కుమారుడి పెళ్లి ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరుగుతున్నట్లు ట్వీట్ చేశారు. జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నారని తెలిపారు. ఇక మంగళవారం కుటుంబ సమేతంగా పులివెందుల వెళ్తున్నట్లు షర్మిల తెలిపారు. కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శిస్తున్నట్లు వివరించారు. న్యూ ఇయర్ రోజున తన కుమారుడి పెళ్లి ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరుగుతున్నట్లు ట్వీట్ చేశారు. జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నామని వివరించారు. ఇక మంగళవారం కుటుంబ సమేతంగా పులివెందుల వెళ్లబోతున్నట్లు తెలిపారు షర్మిల. కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించనున్నారు. పెళ్లి తొలి ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ ఘాట్ లో ఉంచనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ దూరంగా ఉండనున్నారు. దీంతో షర్మిల కుమారుడి పెళ్లి వైఎస్ఆర్ కుటుంబం మొత్తం హాజరవుతుందా లేదా అన్న చర్చలు సాగుతున్నాయి. కొంతకాలంగా సీఎం జగన్ తో సోదరి షర్మిలకు గ్యాప్ వచ్చింది. అన్నకు వ్యతిరేకంగా షర్మిల కామెంట్లు కూడా చేశారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇస్తారనే ప్రచారం మొదలైంది. జగన్ టార్గెట్ గానే కాంగ్రెస్ షర్మిలను రంగంలోకి దింపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడి పెళ్లికి ఏపీ సీఎం జగన్ వస్తారా రానా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. రైట్, షర్మిల తన కొడుకు వివాహం గురించి ట్వీట్ చేశారు. అలాగే కుటుంబ కలహాల మధ్య ఉన్న వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ జగన్ ఇప్పుడు ఆయన పెళ్లికి వెళ్తారా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. అలాగే కాంగ్రెస్ కూడా ఏపీ ఇన్ఛార్జిగా షర్మిలను నియమించబోతున్నారని, అక్కడ తనని కీలకంగా చేయబోతున్నారంటూ కూడా తెలుస్తోంది.